వచ్చిండు, కార్పొరేట్ వచ్చిండు, ఎవరితో లాభం లేదు. చెప్పండి సార్, ఎందుకు చేస్తలేరా సార్? ఇక్కడ ఏమి వచ్చిండు, కార్పొరేటర్ వచ్చినాడు, ఎవరు వచ్చినా ఎవరితో మాత్రం కాదంటున్నారు. ఎందుకు సార్ అట్లా? ఎందుకంటే కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా కాల్ చేశారు. ఓకే, అది కూడా లాభం లేదు. నిన్న వేరే వాళ్ళు కమిషనర్ కాల్ చేసి వీడియో పెడితే ఏదో ఇట్లా కట్టే రుద్దిపోయింది అంతే. అవును, ఏమీ లేదు. మొన్న వార్త రాస్తే కూడా వచ్చి ఒక కొంచెం తూతు మంత్రంగా చేసిపోయారు. ఇది నడవబట్టి మినిమం 2 years నుంచి అయినా కానీ పట్టించుకుంటలేరు. ఇట్నే ఉంది. ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యేతో రాజే వచ్చిండు, అంత మీటింగ్ పెట్టిండు, రాము యాదవ్ వచ్చిండు, అన్ని చూశాడు, అన్ని చేస్తాడు కాలం. మరి మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్? ఇక మేమన్నాం మేమే డబ్బులు ఇస్తాం, మేమే పైపు ఇస్తాం, మేమే చేద్దామంటే వాళ్ళు కూడా అది కొంచెం సాయంత్రం చేస్తాం. అంటే ఓట్లు వేసి మళ్ళీ డబ్బులు ఇచ్చి చేసుకోవాలి, అంతేనా? డబ్బులు ఇచ్చి పైపులు తీసుకొస్తా అన్నాం, మేము వేస్తామన్నది కూడా కుదరదు. ఓకే, 2 years అయిందా సరే సమస్య? ఓకే, గేట్ పడుతుంది, కార్లు నిలబడుతుంది, కార్లు నిలబడంగానే ఇట్లా బండి పోగానే నీళ్ళు పబ్లిక్ నిలబడుతుంది. ఆ పబ్లిక్ పెద్ద గొడవ. ఇక మెల్లగా ఎంత స్లో నడిపించినా నీళ్ళు తింటాయి, కంటిన్యూ ఉంటుంది. మీరు ఇక్కడే ఉంటారా సార్? ఓకే, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా రాష్ట్రం అంతా ఏం లాభం లేదు. అంతేనా? ఈ చిన్న విషయమే కదా సార్ ఇది? చిన్న విషయం కూడా వాళ్ళకి ఎంత పెద్ద విషయం వాళ్ళకి తెలియదు. మరి అన్నీ చేస్తున్నాము. ఇప్పుడు నిన్న మీటింగ్ రిపోర్టర్ వచ్చినారు, ఫోటో తీసుకోబోతున్నారు, కంప్లైంట్ పెట్టినా లాభం లేదు. అంటే నిన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు సార్. మల్కాజ్గిరిని దాదాపు చాలా ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం అంటారు. మరి ఈ మోడీ కాలేదు, గౌతమ్ నగర్ వెల్ఫేర్ రెసిడెన్స్ 4 సార్లు కంప్లైంట్ పెట్టారు, అయినా కానీ పట్టించుకుంటలేరు. రైట్ సార్. ఇప్పుడు ఆ మురికిలో నుంచే నడవాలి అందరూ, డ్రైనేజ్ వాటర్. సో ఇది పరిస్థితి. సో ఇక్కడ స్థానికులు చెప్పేది ఏంటంటే, చూడు పాపం ఆయన కూడా ఆ మురికి ఏదో ఇవి మామూలు నీళ్ళు కాదు, మొత్తం మురికి నీళ్ళు ఇవి. సో 2 సంవత్సరాల నుంచి మేము జిహెచ్ఎంసీ కమిషనర్కి, సో ఇది వాటర్ వర్క్స్ వాళ్ళకు కూడా చెప్పినాము, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారికి చెప్పినాము, స్థానిక కార్పొరేటర్ కూడా చెప్పినాము. సో 2 సంవత్సరాల నుంచి పరిస్థితి ఇట్లనే ఉంది, వీళ్ళు ఏం పట్టించుకుంటలేదని చెప్పి సో వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. చూడండి, నిజంగానే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఆ మురికిలకెళ్ళి పోయి వస్తున్నారు. సో నాయకులేమో పెద్దగా చెప్తున్నారు, కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు, కానీ ఈ చిన్న డ్రైనేజ్ సమస్య మాత్రము తీర్చలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. సో ఇది ఒక ఎమ్మెల్యే కార్పొరేటర్ కూడా చేయని ఇంత పెద్ద పనే అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ ఏం సమాధానం చెప్తారో వేచి చూద్దాం. చూడండి, నిజంగానే ఇప్పుడు ఇక్కడ గేట్ పడ్డది. సో ఎంత స్మెల్ వస్తుంది, అది లేనిపోని రోగాలు, దోమలు. సో ఒక నడి రోడ్లో ఇంత ప్రవహిస్తుందంటే, సో దీన్ని పట్టించుకోకపోతే మరి ప్రభుత్వ యంత్రాంగం కానీ తర్వాత ఈ స్థానికంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఏం పని చేస్తున్నారు అనేది ఇది ఒక చిన్న ఉదాహరణ ఇది. సో ఇది గౌతమ్ నగర్ డివిజన్లోని గౌతమ్ నగర్ రైల్వే గేట్ దగ్గర ఇది పరిస్థితి.